మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసా. ఈ చలికాలంలో జలుబుల వల్ల నోటికి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా, అందుకే నేను ఈరోజు కోడిగుడ్డతో వచ్చేసా. అంతకంటే ముందు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకోవాలి వాటర్తో. తర్వాత రోలు ఉంటుంది కదా, దాంట్లో మనము ఈ పచ్చిమిర్చిలని 2 ముక్కలుగా చేసేసుకొని ఇంట్లో ఉన్న చిన్న రోలు ఉంటుంది కదా, దాంట్లో క్రష్ చేసేసుకోండి. కోడిగుడ్డ అంటే కోడిగుడ్డ అండి. ఇంకా ఈ వంటలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. దీంట్లో అందులోపు మనము దంచేసుకునే దాన్ని చూడండి. దాంట్లో మనము సాల్ట్, చింతపండు వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం దంచేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనకి స్టవ్తో పని పడుతుంది, అందుకే మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన కళాయి పెట్టుకొని ఇంట్లో ఆయిల్ పోసేసుకొని మనము కోడిగుడ్లని బ్రేక్ చేసేసుకొని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసేసి మనము బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఆయిల్ పోసేసుకొని స్క్రీన్ పై చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా మనం దంచుకున్నది, దాన్ని కూడా వేసేసి మనం పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా దాంట్లో వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని వేడి అన్నంలో తినేయడమే. వరకు చూసారు కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న పొడుపు కథ అడుగుతా, తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పైకి వెండినే కానీ నా మనసు బంగారం. ఎవరిని నేను తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.